జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. అలంపూర్లో జరిగిన రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. షర్మిలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. జగన్ సొంత చిన్నాన్నకే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? వైఎస్ షర్మిల. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుంది, ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వం కీలక నిర్ణయం, గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు. ఆసుపత్రిలో చేరిన నటుడు సాయాజీ షిండే, ఛాతీలో నొప్పితో బాధపడుతున్న షిండే. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్ర, ఆప్ సర్కార్ ఆరోపణ. లిక్కర్ కేసులో కవితనే కీలక సూత్రధారి, వెల్లడించిన సిబిఐ. ఇంకా రివెంజ్ స్టార్ట్ చేయలేదు, రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్. ఆంధ్రప్రదేశ్ 2024 ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడినట్లయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 67%, సెకండ్ ఇయర్ లో 78% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 84% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్ లో 90% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలుంటాయని పేర్కొన్నది. అలంపూర్లో జరిగిన రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తో షర్మిల రాజకీయంగా విభేదించిన మాట వాస్తవమే అన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తాము ఏమీ అనలేదన్నారు. ఏపీకి వచ్చి కాంగ్రెస్ లో చేరడం షర్మిల చేసిన రాజకీయ తప్పిదమని అభిప్రాయపడ్డారు. షర్మిల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. ఎన్డీఏలో చేరికపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఎన్డీఏలో చేరాలని వైసీపీకి 2014లోనే ఆఫర్ వచ్చిందన్నారు. మేం వద్దన్నాకే బీజేపీ టీడీపీతో జతకట్టిందని స్పష్టత ఇచ్చారు. వైసీపీ ఏ పార్టీతో జతకట్టదన్నారు. అంశాల వారీగానే గతంలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా మేం కాదంటేనే టీడీపీతో బీజేపీ జట్టు కట్టిందని కుండబద్దలు కొట్టారు. పులివెందులలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకాను అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ హత్య జరిగి 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ హత్య చేసిన వారికి శిక్ష పడలేదు. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతోంది. సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డేసి మరీ హంతకులను రక్షిస్తున్నారు. సొంత చిన్నానకే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా శుక్రవారం ఉదంపూర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు స్టార్ క్యాంపెయినర్ గా మోదీ ప్రసంగించారు. నాపై విశ్వాసం ఉంచితే 60 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చాను. జమ్మూ కాశ్మీర్ లో అమ్మలు, అక్క చెల్లెలకు గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చాను. పేదలు రోజుకు 2 పూటల ఆహారం కోసం బాధపడకూడదని వాగ్దానం చేశాను. నేడు జమ్మూ కాశ్మీర్ లోని లక్షలాది కుటుంబాలు రాబోయే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ పొందుతాయని వాగ్దానం చేస్తున్నాను అని మోదీ హామీ ఇచ్చారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా
చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466044441. వెల్కమ్ బ్యాక్. గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో టీచర్లకు నైట్ డ్యూటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 2గా ఉన్న నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్యను 4 పెంచాలని ఆదేశించారు. ప్రిన్సిపల్లు ఖచ్చితంగా గురుకులంలోనే ఉండాలని, నైట్ డ్యూటీ టీచర్లు హాస్టళ్లలో ఉండి విద్యార్థుల కదలికలను గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు సయాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆయన ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. ఢిల్లీలో త్వరలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలో బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ సర్కార్ ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుండి అధికారులు బదిలీలు, నియామకాలు లేవన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు హాజరు కావడం మానేశారని చెప్పారు. వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయని అతిషి తెలిపారు. కేజ్రీవాల్ ను నకిలీ కేసులో అరెస్ట్ చేశారని, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. లిక్కర్ కేసులో కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సిబిఐ. ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూలోని ట్రయల్ కోర్టులో కవితను హాజరుపరిచారు సిబిఐ అధికారులు. లిక్కర్ కేసులో కవితనే కీలక పాత్రధారి అని తెలిపారు. విజయ్ నాయర్ మరికొందరితో కలిసి స్కెచ్ వేశారని వివరించారు. ఢిల్లీ, హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయన్నారు సిబిఐ అధికారులు. ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం లిక్కర్ కేసులో కవిత పాత్ర స్పష్టమవుతోందన్నారు. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించినట్లు కోర్టుకు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టీవీలో నిర్వహించే ఫేమస్ టాక్ షో ఆప్కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కేసీఆర్ సర్కారు మిమ్మల్ని జైల్లో వేసినందుకు రివెంజ్ తీసుకుంటున్నారని యాంకర్ రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రివెంజ్ ఇంకా స్టార్టే కాలేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తరచూ అంటున్నారు సింహం లోపల ఉంది, బయటకు వస్తుంది, అప్పుడు చూడండి అంటున్నారుగా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా, రమ్మనండి, పిస్టోల్ తో రెడీగా ఉన్నాం, ఒక తూటాతో అయిపోతుంది అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను పిల్లిలు, కుక్కలను చంపనని, చంపితే సింహాన్నే చంపుతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. అలంపూర్లో జరిగిన రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. షర్మిలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. జగన్ సొంత చిన్నాన్నకే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? వైఎస్ షర్మిల.
జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వం కీలక నిర్ణయం, గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు. ఆసుపత్రిలో చేరిన నటుడు సాయాజీ షిండే, ఛాతీలో నొప్పితో బాధపడుతున్న షిండే. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్ర, ఆప్ సర్కార్ ఆరోపణ. లిక్కర్ కేసులో కవితనే కీలక సూత్రధారి, వెల్లడించిన సిబిఐ. ఇంకా రివెంజ్ స్టార్ట్ చేయలేదు, రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.